ఇక డీటెయిల్స్ చూస్తే విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నిన్న సమావేశమయ్యారు. దాదాపు 2 గంటల పాటు సాగిన భేటీలో 10 కీలక అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. విభజన సమస్యల పరిష్కారం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాద్ ప్రజాభవన్లో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. సమావేశంలో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర అధికారులు హాజరయ్యారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారుల సూచనలు తీసుకున్నారు. న్యాయపరమైన చిక్కులపై కూడా చర్చించారు. షెడ్యూల్ 10లోని అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు, విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు, పెండింగ్ విద్యుత్ బిల్లులు, విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన 15 ప్రాజెక్టుల అప్పుల పంపకాలు, ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపులు, హైదరాబాదులో ఉన్న 3 భవనాలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించే అంశం, లేబర్ సెస్ పంపకాలు, ఉద్యోగుల విభజన అంశాలపై సమావేశంలో చర్చించారు. నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరించుకోవాలనే ఏకాభిప్రాయానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినట్లు తెలుస్తోంది. వ్యర్థాలను వినియోగించుకోవటంలో శాస్త్రీయ విధానాలను పాటిస్తే వ్యర్థం నుంచి కూడా సరికొత్త సంపద సృష్టి చేయవచ్చునని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఘన, ద్రవ వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి దానిని పునర్వినియోగం చేస్తే పారిశుధ్య సమస్యను అధిగమించవచ్చునన్నారు. గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై వర్క్షాప్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు అనుసరించాల్సిన విధానాలు, వాటి నుంచి ఎటువంటి ఉత్పత్తులు సాధించవచ్చు అనే అంశాలపై సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో గార్బేజ్ టు గోల్డ్ పేరుతో ఒక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టు డైరెక్టర్ సి శ్రీనివాసన్, శాసనమండలి సభ్యులు పి హరిప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసన్ పర్యావరణ హితంగా వ్యర్థాల నిర్వహణకు చేపట్టాల్సిన విధానాలను తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ స్థానిక సంస్థలకు వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ ఒక సవాల్గా మారుతోందని, శాస్త్రీయ దృక్పథంతో ఘన, ద్రవ వ్యర్థాలను నిర్వహించడంపై అధ్యయనాలు జరుగుతున్నాయని అన్నారు. ఇందులో అనుభవం ఉన్న నిపుణులతో ఒక వర్క్షాప్ నిర్వహించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేశారు. ఈ వర్క్షాప్లో పంచాయతీరాజ్ ప్రతినిధులతో పాటు వివిధ వర్గాల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులను భాగస్వాములను చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ విధమైన వర్క్షాపులు నిర్వహించడం ద్వారా వ్యర్థాల నిర్వహణపై అవగాహన పెరిగి చెత్త నుంచి సంపద సృష్టించే మార్గాలు పెరుగుతాయని తెలిపారు. ఉపాధి అవకాశాలు వస్తాయని, పర్యావరణానికి మేలు కలుగుతుందని పేర్కొన్నారు. వైకాపాకు చెందిన 20 ఏళ్ల అజయ్ రెడ్డిని టీడీపీ వాళ్లు నిర్దాక్షిణ్యంగా కొట్టారని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు చంద్రబాబు దాడులు చేస్తున్నారని, ఈ రోజు దెబ్బలు తిన్నవారు రేపు ప్రతి దాడులకు దిగేందుకు ఆయనే బీజం వేస్తున్నారని మండిపడ్డారు. మోసపూరిత వాగ్దానాలతో తమ ఓట్లను కూటమి లాక్కుందన్నారు. కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న వైసీపీకి చెందిన అజయ్ రెడ్డిని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వాహనాల్లో వచ్చి దాడి చేయడంతో అజయ్ ఆసుపత్రి పాలయ్యాడని తెలిపారు. పులివెందుల్లో ఇలాంటి సంప్రదాయం గతంలో ఏనాడూ లేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని, ఈ రోజు దెబ్బలు తిన్నవారు రేపు ప్రతి దాడులకు దిగేందుకు ఆయనే బీజం వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయట్లేదని విమర్శించారు. మోసపూరిత వాగ్దానాలతో తమ ఓట్లను కూటమి లాక్కుందన్నారు. అమ్మఒడి రాక, విద్యార్థులు, రైతు భరోసా అందక రైతులు, అక్కా చెల్లెములకు నెలకు ఇస్తామన్న 1500 కోసం వారు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. 90 మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు. మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగడం లేదు. పిల్లలకు కనీసం బ్యాగుల సప్లై కూడా సరిగ్గా జరగడం లేదు.
ఇచ్చేటోడు ఎవడు ఇవ్వడం లేదు సరిగ్గా ఏది వ్యవస్థ అనేది ఏది సరిగ్గా జరగడం లేదు. వ్యవస్థను గాడిలో పెట్టండి. మీరు ప్రజలు మిమ్మల్ని ఏదైతే ఓటు వేశారో ఒక కారణం చేత మీరు ప్రజలు 10% మంది ఓట్లు మాకు రావాల్సిన 10% మంది ఓట్లు మీకు వైపు డ్రిఫ్ట్ అయ్యాయి అని అంటే కేవలం మీరు చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల. కమిటీల ద్వారా విభజన సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. గత 10 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలపై సమావేశంలో మాట్లాడుకున్నట్లు తెలిపారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూలంకుషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చామని అన్నారు. 2 రాష్ట్రాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ వేయాలని నిర్ణయించానన్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం భేటీ వివరాలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ సీఎస్లు 3 అధికారులతో 2 వారాల్లోగా కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. వీరి స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై మంత్రులతో మరో కమిటీని వేయాలని తీర్మానించామని అన్నారు. అక్కడ కూడా పరిష్కారం కాని అంశాలుంటే ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కార మార్గం కనుగొనాలని నిర్ణయించినట్లు చెప్పారు. డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి 2 తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సంబంధించి విభజన ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు లేకపోతే 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు గత 10 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోనేటటువంటి కొన్ని అంశాలు వీటన్నిటిపైన త్వరితగతిన చర్చించుకొని ముందు పోవాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 10 సంవత్సరాలుగా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఇతరత్ర పరిష్కారానికి నోచుకునేటువంటి అతి ముఖ్యమైన అంశాలు కూడా వాటన్నిటికీ ఈ సమావేశంలోనే సమాధానాలు కానీ పరిష్కారాలు కానీ దొరుకుతాయని ఈ సమావేశం. కాకపోతే వీటికి పరిష్కార మార్గాలు చూపించడానికి ఏదో ఒక విధానపరమైన నిర్ణయాన్ని వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అవసరం ఉంది. కాబట్టి ముందుగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ప్రతినిధి బృందాలు అందరూ కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని రావడానికి జరిగింది. ఏపీ మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ తెలుగు జాతి హర్షించే రోజు అని వ్యాఖ్యానించారు. విభజన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు సీఎంలు ముందుకు రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ఏపీలోనూ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఏపీ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. చాలా పరిణామం తీసుకుని ఎవరు యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు, అందరి యొక్క భావోద్వేగాలన్నీ కూడా పరిణామం తీసుకుని మనం అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా పూర్తిగా చర్చలతోనే అది సానుకూలంగా సత్వరంగా పరిష్కరించాలనే లక్ష్యంతోనే ఈ యొక్క ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, దాని తర్వాత మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, తర్వాత ముఖ్యమంత్రులు కూడా అన్ని విషయాలు కూడా నాట్ ఓన్లీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అది కాకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా జిల్లాలో ఉచిత ఇసుక విధానాన్ని రేపటి నుంచి ప్రారంభిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన తెలిపారు. ఇసుక నిల్వ కేంద్రాల్లో ఉదయం 6 గంటల నుంచి పంపిణీ ప్రారంభిస్తామని, సాయంత్రం 6 గంటల వరకు సేవలు కొనసాగుతాయని తెలిపారు. ఒక వినియోగదారునికి రోజుకు గరిష్టంగా 20 మెట్రిక్ టన్నుల వరకు అనుమతి ఉంటుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. నగరంలోని కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. గనులు, రెవెన్యూ, పోలీసు, సెట్, పంచాయతీరాజ్, జలవనరులు, రవాణా, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
మొదట వచ్చిన వారికి మొదట ఇచ్చే ప్రాతిపదికన ఇసుక సరఫరా చేయాలని అన్నారు. వినియోగదారులే సొంతంగా వాహనాన్ని సమకూర్చుకోవాలని, తవ్వకం, ఎత్తిపోయటం, నిల్వలు, రవాణా, రేవుల నిర్వహణ, చట్టబద్ధ పనులు, లేవీలకు మాత్రమే నామమాత్రంగా రుసుములు వసూలు చేస్తారని అన్నారు. ఇలా వచ్చిన మొత్తాన్ని జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీలకు అందజేస్తారని చెప్పారు. నిల్వల కేంద్రాల్లోని ఇసుక వివరాలు డిఎంజీ వెబ్సైట్లో ఉంటాయని కలెక్టర్ వివరించారు. వినియోగదారుల నుంచి డిజిటల్ చెల్లింపులు మాత్రమే చేయాలన్నారు. తప్పనిసరిగా చెల్లింపు రసీదులు ఇవ్వాలని సూచించారు. ఒకరికి రోజుకు 20 టన్నుల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని, డిమాండ్ సరఫరాలకు అనుగుణంగా సదరు పరిమితిపై డిఎల్ఎస్పీ ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. వినియోగదారుడు ఆధార్, చరవాణి నంబర్లు తెలియచేయాలని, ఇసుక డెలివరీ చిరునామా, వాహన నంబర్ తెలపాలని పేర్కొన్నారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని గన్నవరం, ముస్తాబాద్ సెక్షన్లలో అత్యాధునిక యంత్రాల సహాయంతో రైలు పట్టాల మధ్య స్లీపర్ల మార్పిడిని విజయవంతంగా చేపట్టారు. టీఆర్టీ 909 మిషన్ సహాయంతో పాత స్లీపర్ల స్థానంలో సిమెంట్ వాటిని అమర్చారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ యంత్రం ద్వారా నిర్ణీత వ్యవధిలోనే పట్టాల మధ్య స్లీపర్లను పునరుద్ధరించవచ్చు. ట్రాక్ మెయింటెనెన్స్లో భాగంగా శనివారం రికార్డు స్థాయిలో 1522 స్లీపర్లను మార్చారు. విజయవాడ డివిజన్ పరిధిలోని గన్నవరం, ముస్తాబాద్ సెక్షన్లో అత్యాధునిక యంత్రాల సహాయంతో రైలు పట్టాల మధ్య స్లీపర్ల మార్పిడిని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. టీఆర్టీ 909 మెషిన్ సహాయంతో పాత స్లీపర్ల స్థానంలో సిమెంట్ వాటిని అమర్చారు. ట్రాక్ మెయింటెనెన్స్ లో భాగంగా శనివారం రికార్డు స్థాయిలో 1522 స్లీపర్లను మార్చారు. 60 కోట్ల రూపాయల వ్యయంతో 2022లో దీన్ని ప్రారంభించగా ఇప్పటి వరకు మొత్తం 148 కిలోమీటర్ల పొడవున స్లీపర్లను విజయవంతంగా పునరుద్ధరించారు. 4 గంటల పాటు ట్రాఫిక్ బ్లాక్ ను ఉపయోగించి ఈ పనులు పూర్తి చేశారు. డిఈఎన్ సెంట్రల్, మయాంక్ ఉపాధ్యాయ, ఏడీఈఎన్లు జి, అజయ్ గోపాల్, సంతోష్ కుమార్ తదితరులతో కలిసి డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ నిన్న పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల భద్రత కోసమే రైలు పట్టాల పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని, నిర్వహణ పనుల దృష్ట్యా డివిజన్లో రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా రైళ్లను మరింత వేగంగా నడిపేందుకు ఈ నూతన టెక్నాలజీ దోహదం చేస్తుందని డిఆర్ఎం చెప్పారు. పాఠశాలలు, కళాశాలల సెలవులు ముగియటంతో ప్రస్తుతం డివిజన్లో నిర్వహణ పనులు చేపడుతున్నామని, ప్రయాణికులు రైల్వేకి సహకరించాలని కోరారు. We planned in such a way that we will try to do minimum interruption to the traffic. At the same time, we will do the most needed safety works. So since last January and February, we have been planning these works. So we planned and we identified some trains which can be cancelled, so that we can create a block of 3 to 4 hours per day for working using our machines, our manpower, and getting these works done. Today we have visited the work site of a track renewal train which is called TRT in our railway parlance. This track renewal train is the only one available with our South Central Railway, and thankfully our general manager has given it to us to carry out these works. Lot of other machines like BCM machine and PQRS machines are also working in different sections. We have planned to do many important works like connection of third line to Vijayawada. The third line coming from Gudur, that connection at Vijayawada we are planning. Then there will be a rail over rail at Mustabad. That work we will be taking up in coming months. Then from Bapatla to Sunduru, the third line in Gudur Vijayawada section, that line commissioning is also being planned. For that, non-interlock working will be taken up. Apart from that, the arch bridge on Godavari river was due for slipper renewal since long, and that ambitious work also is being done in this period. ఆ 4 గంటల టైంలో ఒక 1.5 అవర్ మనకు ఈ మిషన్ సెట్టింగ్కి పోగా ఇంకొక 2.5 గంటల్లో మనం రమారమే ఒక 1520 స్లీపర్లు, అంటే దగ్గర 1 కిలోమీటర్ స్లీపర్లు మనం వేయడం జరిగింది. ఇవాళ 1 కిలోమీటర్ ట్రాక్ని, ఈ స్లీపర్లని మనం మనుషుల ద్వారా వేయాలంటే ఒక్కొక్క స్లీపర్ 320 కిలోలు ఉంటుందండి. సో ఇవాళ మనం ఈ 2 గంటల్లో 3 గంటల్లో చేసిన వర్క్ని మనం మనుషుల ద్వారా చేయాలంటే దగ్గర 15 రోజులు పడుతుంది. అండ్ ఇదివరకు మాకున్న టెక్నాలజీలు లైక్ PQRS కానీ ఇంకా అదర్ టెక్నాలజీస్ కానీ అవి ఓన్లీ 1/2 కిలోమీటర్ ట్రాక్ మాత్రమే వేయగలిగే వాళ్ళము. అండ్ దానికి మాకు ప్రిలిమినరీగా
బ్యాక్గ్రౌండ్లో వేరే డిపోస్లో వర్క్ చేయడం కానీ దగ్గర దగ్గర ఒక 100 మంది లేబర్ని మనం ఎంగేజ్ చేసుకుని ఒక 10 రోజుల నుంచి వాళ్ళని చాలా కష్టతరంగా ఉండే వర్క్ ఈరోజు మనం అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఈ టీఆర్టీ మిషన్ వల్ల మనం ఇలా చేయగలుగుతున్నాం. మీకు తెలిసినట్టే ఈ విజయవాడ టు విశాఖపట్నం అన్నది వెరీ హై ట్రాఫిక్ ట్రాక్. ఇందులో ఏంటంటే మనం ఈ సంవత్సరంలో ఒక ప్రిస్క్రైబ్డ్ టైం డిఆర్ఎం సార్ చెప్పినట్టు ఒక లూజ్ టైం ఫ్రమ్ ద ప్యాసింజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ స్లాట్ని మనం వెతుక్కొని అందులోనే మనం మిషన్స్ లైక్ ట్యాంపింగ్ మిషన్స్ కానీ ఇంకా ఏ ఇతరతర రిపేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకటేసారి మేము టేక్ కేర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దీని గురించి విజయవాడ డివిజన్లో ఉండే డిఫరెంట్ సెక్టర్స్ నుంచి ఆఫీసర్స్ని కానీ సూపర్వైజర్స్ని కానీ ట్రాక్మెన్ని కానీ అండ్ కాంట్రాక్ట్ లేబర్ని కానీ ఇక్కడికే మొబిలైజ్ చేయడం జరిగింది. గన్నవరంలో ఖచ్చితంగా విజయం సాధిస్తాననే నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తనకు గన్నవరం సీటు ఇచ్చారని, ప్రజల ఆశీర్వాదంతో వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఘన విజయం సాధించానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. రానున్న 5 ఏళ్లలో గన్నవరం నియోజకవర్గాన్ని కుప్పం తరహాలో అభివృద్ధి చేయడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, నియోజకవర్గ ప్రజలకు మాటిచ్చానని, తప్పకుండా దాన్ని నెరవేరుస్తానన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నిన్న విజయవాడ శివారు రామవరపాడు రింగు నుంచి హనుమాన్ జంక్షన్ వరకు చేపట్టిన విజయోత్సవ ర్యాలీ అట్టహాసంగా సాగింది. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా తొలుత జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కూటమి శ్రేణులు భారీ సంఖ్యలో కార్లు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీ ప్రారంభించారు. వెంకట్రావు ఓపెన్ టాప్ వాహనంలో నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రామవరపాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గోడవల్లి వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు గజమాలతో స్వాగతం పలికారు. ఈ ర్యాలీకి భారీగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. విజయవాడ కృష్ణలంక శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం త్రిశక్తి పీఠంలో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులను వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఆషాఢమాసం సందర్భంగా కాళీమాత అమ్మవారికి వారాహిదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. నగరంలోని కృష్ణలంక జాతీయ రహదారి పక్కన ఉన్న త్రిశక్తి పీఠంలో కొలువై ఉన్న కాళీమాత అమ్మవారు వారాహి అలంకారంలో భక్తులను కనువిందు చేస్తున్నారు. ఆషాఢమాసం సందర్భంగా కాళీమాత అమ్మవారికి వారాహిదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారికి అర్చకులు శాస్త్రీయ సంప్రదాయంలో షోడశోపచారాలను నిర్వహించారు. అమ్మవారి పాదచరణాల వద్ద శ్రీచక్రానికి అర్చక స్వాములు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వారాహి అమ్మవారికి దీప, ధూప నైవేద్యాలను సమర్పించి మహామంగళ హారతి అందజేశారు. ఛత్ర చామర సేవను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వారాహి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్న అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. అమ్మకు ఎలా పోషణ కల్పిస్తామో, సంరక్షిస్తామో అలాగే ఒక మొక్క నాటితే ప్రతిరోజు నీళ్లు పోసి దాన్ని సంరక్షించి కాపాడాలని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కరుమద్దాలి ఫణి అన్నారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించి దేశానికి, పర్యావరణానికి, ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని అన్నారు. ఇదే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన అమ్మ పేరిట మొక్క కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ఆదేశాల మేరకు కేసరపల్లిలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి ఆధ్వర్యంలో అమ్మ పేరిట మొక్క కార్యక్రమం నిన్న నిర్వహించడం జరిగింది. కేసరపల్లి పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత బీజేపీ నాయకులు తీసుకోవాలని సూచించారు. అనంతరం దళితవాడలో బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి, డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో
బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కురుమద్దాలి ఫణికుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమ్మ పేరిట మొక్క కార్యక్రమాన్ని చేపట్టాయని అన్నారు. ఈ నెల 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీనరీ కోసం కొన్ని వేల కోట్లు వెచ్చించి వాటిని సంరక్షించడం లేదని అన్నారు. మొక్కల విషయంలో ఆ అశ్రద్ధ పోవాలని ప్రధాని నరేంద్ర మోడీ అమ్మ పేరిట మొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన కార్యక్రమం అమ్మ పేరిట మొక్క అనే కార్యక్రమానికి ఇవాళ చివరి రోజుకి మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఇంతకుముందు కూడా మేము ఈ కార్యక్రమం ఈ నియోజకవర్గంలో చేశాము. అదేవిధంగా అన్ని చోట్ల చేయాలని చెప్పి ఈ గ్రామంలో కూడా ఇవాళ చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ఈ పొల్యూషన్ తగ్గించే కార్యక్రమం మెయిన్. ఇది అన్ని చోట్ల చెట్లు ఉన్నంత వరకు మనకి కాలుష్యం అనేది చాలా తగ్గుతుంది. ప్రధానమైన నగరాల్లో మనం చాలా ఇబ్బందులు పడుతున్నాము. అదేవిధంగా ఇవన్నీ తగ్గించుకోవాలంటే మనకు ఉన్న ఒకే ఒక అవకాశం వన్య ప్రాణులను కానీ వనాలను కానీ పెంచుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, కేసరపల్లి సర్పంచ్ చేబ్రోల్ లక్ష్మీ మౌనిక, టీడీపీ నాయకులు పుట్లూరి బసవరావు, మండల అధ్యక్షులు చందు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా డెల్టా సాగునీటి కొరత తీర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో దూరదృష్టితో 2015లోనే పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తీసుకువచ్చి పంటలను రక్షించారని రాష్ట్ర టీడీపీ నేత, సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నారు. పోలవరం కుడి కాలువకు భూమినిచ్చిన రైతులు, పోలవరం ఆయకట్టుదారులు, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు విన్నపం మేరకు గన్నవరం నియోజకవర్గంలో మెట్ట ప్రాంతానికి పోలవరం కుడి కాలువ మీద మోటార్ల ద్వారా సాగునీటిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశ దశ నిర్దేశంతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు సూచనలతో ఈ నెల 3వ తారీఖున పట్టిసీమ పంపు హౌస్ దగ్గర వదిలిన గోదావరి జలాలు నిన్న కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామాల్లోని పోలవరం కుడి ప్రధాన కాలువ 130 కిలోమీటర్ల దగ్గరకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ ప్రముఖులు, రాష్ట్ర టీడీపీ నేత, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు ఆధ్వర్యంలో వేద పండితులతో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి పైనుంచి వస్తున్న గోదావరి తల్లికి పూలు, పసుపు, కుంకుమ చల్లి జలహారతి సమర్పించారు. ఈ సందర్భంగా ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ పితామహుడు డాక్టర్ కేఎల్ రావు సూచన మేరకు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 2015 సంవత్సరంలోనే పట్టిసీమ ద్వారా కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేయటం జరిగిందని అన్నారు. 2015 నుంచి 2019 వరకు 358 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టా పరిధిలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 13 లక్షల ఎకరాల్లో ఉన్న వరి, చేపల చెరువు, రొయ్యల చెరువులకు సాగునీరు ఇవ్వటం వలన రైతులకు 45 కోట్ల ఆదాయం వచ్చిందని అన్నారు. భారతదేశ జీడీపీలో కృష్ణా జిల్లా 2వ స్థానంలో నిలిచిందని తెలిపారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేయటమే కాకుండా పట్టిసీమ పంపులను గాలికి వదిలేసి కనీసం ఓవర్ ఆయిలింగ్ కూడా చేయకుండా కృష్ణానది ఎగువ భాగం నుంచి వచ్చే కృష్ణా జలాలను భవిష్యత్తు అవసరాలకు పులిచింతల్లో నిలవపెట్టకుండా వృధా చేశారని పేర్కొన్నారు. పట్టిసీమకి గోదావరి జలాలను విడుదల చేయడం జరిగింది. కృష్ణా డెల్టా రైతుల మేరకు కోరిన వెంటనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రంగంలో దిగి సమీక్షించి వెంటనే జూన్ 3వ తారీఖునే పట్టిసీమ వదిలి కృష్ణా డెల్టా రైతులను రక్షించినందుకు యావత్ కృష్ణా డెల్టా విద్యార్థులు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, మీ చుట్టూ ఉన్న వారికి అవగాహన కల్పించాలని ఏసీబీ విజయవాడ అడిషనల్ ఎస్పీ స్నేహిత తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు రాబోయే కాలంలో మంచి క్రమశిక్షణ కలిగిన నాయకులుగాను, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులుగా తయారు కావాలని ఆకాంక్షించారు. విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇన్వెస్టిట్యూర్ సెరమనీ నిన్న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏసీపీ విజయవాడ అడిషనల్ ఎస్పీ స్నేహిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. పాఠశాలలో ఎన్నికైన హెడ్ బాయ్ నందన్ రావెళ్ల, హెడ్ గర్ల్ నమ్రత బృందని మరియు హౌసుల వారీగా ఎన్నికైన విద్యార్థులకు బ్యాడ్జీలను ప్రదానం చేసి వారిని అభినందించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ స్నేహిత మాట్లాడుతూ ఇక్కడ ఎన్నికైన విద్యార్థులు నిష్పక్షపాతంగా, నిజాయితీగా విధులు నిర్వహించాలని సూచించారు. రాబోయే కాలంలో మంచి క్రమశిక్షణ కలిగిన నాయకులుగాను, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులుగా తయారవుతారని అన్నారు.
విద్యార్థులు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, మీ చుట్టూ ఉన్న వారికి అవగాహన కల్పించాలని తెలియజేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్ పరిమి పవన్చంద్, ప్రవీణ్ పాఠశాలలో బ్రహ్మపుత్ర, కృష్ణ, గంగా, నర్మదా హౌసెస్లో ఎన్నికైన విద్యార్థులు అందరికీ ఉపయోగపడేలా పనిచేయాలని సూచించి నాయకులకు బ్యాడ్జీలను ధరింపచేశారు. పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజు స్టూడెంట్ కౌన్సిల్ను అభినందిస్తూ వారికి రోల్ మోడల్గా ఉండాలని, అందరికీ ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. World is going forward. We should move with it. But at the same time, we should be safe enough too. I just want to tell you that don't share your personal data on any social media platform. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ భువనేశ్వరన్, వైస్ ప్రిన్సిపాల్ సంజయ్ భాటియా, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విశ్వ ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ నటించిన ఎన్నో చిత్రాలు నటనకు ఊపిరిపోశాయని సిటీ వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వాహకులు వేల్పుల ప్రశాంత్ వ్యాఖ్యానించారు. భారతీయుడు చిత్రం భారతదేశం గర్వించదగ్గ సినిమా అని, ఇప్పుడు అదే కాంబినేషన్లో వస్తున్న భారతీయుడు 2 తమ అంచనాలకు మించి ఉంటుందన్నారు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 చిత్రం జూలై 12న థియేటర్స్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిన్న సాయంత్రం గాంధీనగర్ అలంకార్ థియేటర్ ఆవరణలో సిటీ వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతీయుడు 2 చిత్రం పోస్టర్కు పాలాభిషేకం జరిగింది. ఈ సినిమాను ఉద్దేశించి సిటీ వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వాహకులు వేల్పుల ప్రశాంత్ మాట్లాడుతూ, విశ్వ ప్రఖ్యాత నటుడు ఎవరైనా ఉన్నారంటే అది కమల్ హాసన్ అని, ఆయన నటించిన ఎన్నో చిత్రాలు నటనకు ఊపిరిపోశాయని వివరించారు. అతను ఏ సినిమా చేసినా ఒక ట్రెండ్ సెట్గా మైలురాయిగా నిలిచిపోయేదని అన్నారు. అతడు నటించిన చిత్రాల్లో శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన భారతీయుడు చిత్రం విమర్శకుల సైతం ప్రశంసలు పొందిన చిత్రంగా పేరుగాంచిందని తెలిపారు. భారతీయుడు చిత్రం భారతదేశం గర్వించదగ్గ సినిమా అని తెలిపారు. ఇప్పుడు అదే కాంబినేషన్లో భారతీయుడు 2 చిత్రం రాబోతోందని, తమ అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయుడు 2 చిత్రం కూడా సందేశాత్మకంగా తీసిన చిత్రమని, ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అని అభివర్ణించారు. మళ్ళీ ఎప్పుడని జనాలు ఎదురు చూసేది, మళ్ళీ ఇది రెండోసారి రిలీజ్ అవ్వటం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఇంకా సినిమాలు బంపరు మెజార్టీతో కమల్ హాసన్ గారు తీయాలని చెప్పి నిర్మాతలకు కూడా ధన్యపూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, సినిమాలో బాగా హిట్ అయ్యి అందరూ చూసి హిట్ అని చెప్పి బాగా ఇచ్చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. విశ్వం మొత్తం కూడా ఏకైక నటుడు ఎవడు ఉన్నాడంటే అది కమల్ హాసన్ ఒకడే. ఆయన నటించిన పాత్రలే కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి జీవం అనేది పోసుకుంటుంది. అలాగే భారతీయుడు సినిమా 1996లో వచ్చినప్పుడు, ఇప్పుడు కూడా అప్పుడు సందేశాత్మక చిత్రంగా ఎంతో పేరు పొందింది. రెండోది, ఇప్పుడు అదే సినిమా భారతీయుడు 2 కూడా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అది ఇప్పుడు ఈ పాలాభిషేకం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే భారతీయుడు 2 కూడా విజయవంతం అవ్వాలని. భారతీయుడు 2 మళ్ళీ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. దీన్ని తీసుకొచ్చిన సురేష్ ఫిలిమ్స్కి థ్యాంక్ యూ సో మచ్. అసలు సురేష్ ఫిలిమ్స్ తీసుకొచ్చారని చెప్పి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది అలంకార్ థియేటర్లో రిలీజ్ అవుతుంది అంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చాలాసార్లు అలంకార్ థియేటర్కి వచ్చాం. అలంకార్ థియేటర్ స్పెషల్ ఏంటంటే 4K డాల్బీ అట్మాస్ఫియర్ సౌండ్ సిస్టమే కానీ, సీటింగ్ కానీ చాలా బాగుంటుంది.